యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు. అటువంటి భక్తిపరుడైనటువంటి యోబుని ఆశీర్వదించాలని దేవుడు అనుకున్నాడు. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు, ఆయన చెడుతనం విసర్జించినవాడు, భయభక్తులు కలిగినటువంటి వాడు. అటువంటి యోబునేమో రెండంతలు ఆశీర్వదించాలని దేవుడు అనుకున్నాడు. అటువంటి యోబుని పాడు చేయాలని సాతాను అనుకున్నాడు. అంటే యోబుని ఆశీర్వదించాలని దేవుడు అనుకున్నాడు, యోబు ఏమిని పాడు చేయాలని సాతానుడు అనుకున్నాడు. అయితే ఆ యోబుకి ఎదురైనటువంటి ఆ జీవితంలో సాతాను పెడుతున్నటువంటి ఆ శ్రమలు అవన్నీ కూడా సాతానుడు అనుకున్నాడు, నేను పాడు చేసేస్తున్నాను యోబుని, తన ఆస్తిని పోగొట్టేస్తున్నాను, తన శరీర రోగానికి ఇచ్చేశాను, తన పిల్లల్ని చంపేశాను అని అపవాది అనుకున్నాడు. కానీ దేవునికి తెలుసు, ఎందుకంటే యోబు మంచివాడు కనుక యోబుని రెండంతల ఆశీర్వాదంలోకి నడిపించాలి అని దేవుడు అనుకున్నాడు. కాబట్టి ఇక్కడ యోబుకి ఎదురవుతున్నటువంటి పరీక్షల్లో చూసుకుంటే కనుక ఆయన శ్రమలు, ఆయన ఇబ్బందులు, ఆయన ఇరుకులు అవన్నీ కూడా ఆయనకి పాడైపోయినట్టుగా ఉన్నాయి. కానీ ఆ 42వ అధ్యాయం ఆ చివరికి వచ్చేటప్పటికి యోబు రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు. మన జీవితాల్లో కూడా మనకు ఎదురవుతున్నటువంటి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ కూడా మనకి పాడైపోయినట్టుగా ఉంటాయి. అపవాది మనల్ని పాడు చేసినట్టుగా ఉంటుంది. కానీ దేవుడు మనల్ని దీవించడం కోసమే ఆ శ్రమల గుండా, ఆ ఇబ్బందుల గుండా, ఆ ఇరుకుల గుండా నడిపిస్తాడు. అంతేగాని దేవుడు మనలను పాడు చేసేయాలని, మనల్ని నాశనం చేసేయాలని దేవుడు ఎప్పుడు అనుకోడు. మన పిల్లలు పాడైపోవాలని మనం అనుకోం. దేవునికి మనము పిల్లలమై ఉన్నాం గనుక దేవుడు ఎప్పుడు కూడా మనల్ని దీవించాలని ఆయన కోరుకుంటాడు. అయితే మన విశ్వాసం పరీక్షింపబడినప్పుడు మనం ఎదర తరగతిలోకి వెళ్తున్నాడు. శ్రమలు అనేది మన విశ్వాసాన్ని పరీక్షించడం కోసమే తప్ప మరి దేని కొరకు కాదు. యోబు అలాగే రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు, స్థిరంగా నిలిచాడు. యోబు నోటి మాటతో ఆయన పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసాడని చెప్పలేదు. అలాగే మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి ఎటువంటి శ్రమలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా మనము దేవుని యందు భయభక్తులు కలిగి దీర్ఘశాంతముతో గనక మనము ఓర్చుకున్నట్లయితే యోబుని రెండంతలు ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు.